ఆదుకునే దేవునిగా, దిక్కుమొక్కు లేని వారికి ఆశ్రయదుర్గముగా ఎంతోమందిని ఆదుకొని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ధృవతార నక్షత్రంలాగా వెలిగాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ప్రేమ ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైనది. ఆ ప్రేమను ఎవరు కొలవలేరు. అంత ప్రేమించాడు. అది ఒక తండ్రికి ఉండవలసిన బాధ్యత. కొన్నిసార్లు సేవకులుగా మేము కొన్ని పొరపాట్లు చేసినప్పుడు మనసులో దాచుకునేవాడు. ఎప్పుడు ప్రేమతో, చిరునవ్వుతో, బుద్ధిమాటలు చెప్పి సరిచేసి ఈ రోజున మేము బ్రతికి ఉన్నామంటే దేవుని బిడ్డారా, మా దైవజనులు మాకు పెంచిన ఆ పెంపకం, మమ్మల్ని పెంచిన ఆ పెంపకం మట్టిలో కలిసిపోయేంత వరకు మేము మర్చిపోమండి. ఈరోజు మేము నిలబడి ఈ మాత్రం వాడబడుతున్నామంటే సురేషయ్య మాకు నేర్పిన బోధ, మేరక్క గారు మాకు నేర్పిన క్రమం. దేవుని బిడ్డారా, ఈ రోజున మీ కుటుంబంలో మీరు ఏ విధమైన బాధ్యత కలిగి ఉన్నారు? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. మనం ముందుకెళ్దాం. సామెతల పుస్తకం 13వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 13:22. అవేవనగా, అది మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మంచివాడు, మంచి తండ్రి అయితే తన కుటుంబాన్ని, తన పిల్లల్ని అనుక్షణం డెవలప్ చేసుకుంటాడు. పిల్లలకి ఏం కావాలి, పిల్లల పరిస్థితి ఏమిటి, పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళని ఎలాగున స్టడీ చేయించాలి, వాళ్ళ విషయంలో ఏ విధమైన బాధ్యత తీసుకోవాలని ఒక మంచి తండ్రి తన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఆలోచిస్తాడు. వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ రోజున నీ కుటుంబానికి నువ్వు మంచి తండ్రిగా ఉన్నావా లేదా దేవుని బిడ్డలారా? అయితే పిల్లలు కూడా ఇక్కడ మంచి తండ్రులుగా బాధ్యత కలిగి ఉన్నటువంటి తండ్రులను కూడా పిల్లలు చాలా దారుణంగా చూస్తున్నారు. తండ్రి ఏమో పిల్లల కొరకు ఆస్తి అంతా కూడబెడితే పిల్లలేమో జల్సా చేస్తూ అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులను మనం ఎప్పుడు సన్మానించాలి, ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మొదటి